హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు లా స్టూడెంట్స్. ఏపీ లా సెట్ అలాగే టీజీ లా సెట్‌కి సంబంధించి అప్లికేషన్ ఫామ్‌లో కరెక్షన్స్ అయితే ఏ విధంగా చేసుకోవాలనేది ఈ వీడియోలో చూద్దాము. చాలా మంది అడుగుతున్నారు కరెక్షన్స్ ఎలా చేసుకోవాలని చెప్పి. ఒక ప్రాసెస్ అయితే ఇక్కడ ఆల్రెడీ వెబ్‌సైట్‌లోనే ఇవ్వడం జరిగింది. ఏపీ లా సెట్ వెబ్‌సైట్ మనం చూస్తే ఇక్కడ కరెక్షన్స్ అని ఇవ్వడం జరిగింది. దాన్ని క్లిక్ చేద్దాము. అలాగే టీజీ లా సెట్‌లోకి వచ్చినట్లయితే ఇక్కడ కరెక్షన్ ఇన్ అప్లికేషన్ ఫామ్ 2 మెథడ్స్ సేమ్ అండి, ఏపీ అండ్ టీజీ. కాబట్టి కలిపి నేను వీడియో చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఏపీ గురించి చెప్తున్నాను చూడండి. ఇక్కడ కరెక్షన్స్ మీద మనం క్లిక్ చేసినట్లయితే ఈ పీడిఎఫ్ అయితే మనకు ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ అంటే కేటగిరీ 1 అలాగే కేటగిరీ 2 అయితే మనకు ఉండడం జరిగింది. కేటగిరీ 1 మనము వాళ్ళకి మెయిల్ చేస్తే వాళ్ళు చేంజ్ చేస్తారు. కేటగిరీ 2 ఏంటంటే మనం చేంజ్ చేసుకోవచ్చు. కాకపోతే దానికి స్పెసిఫిక్‌గా ఒక డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఏపీ వాళ్ళకి చూసినట్లయితే ఏప్రిల్ 8వ తారీఖున మీకు మీరుగానే చేంజ్ చేసుకోవాలి. ఏవేవి కేటగిరీ 2లోకి వస్తాయని మనం చూసినట్లయితే క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ అలాగే లోకల్ ఏరియా స్టేటస్, క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ ఇయర్ ఆఫ్ అపియరింగ్ ఆర్ పాసింగ్, నాన్ మైనారిటీ స్టేటస్, మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఇన్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్, యాన్యువల్ ఇన్కమ్ ఆఫ్ ద పేరెంట్స్, ప్లేస్ ఆఫ్ స్టడీ డీటెయిల్స్, మదర్స్ నేమ్, ఎస్ఎస్సీ హాల్ టికెట్ నెంబర్, స్పెషల్ కేటగిరీ, అడ్రస్ ఆఫ్ కరస్పాండెంట్, ఆధార్ కార్డ్ డీటెయిల్స్, రేషన్ కార్డ్ డీటెయిల్స్, జెండర్, ఇవన్నీ కూడా మనము కేటగిరీ 2లో మనమే చేంజ్ చేసుకోవచ్చు. ఎప్పుడు అంటే ఏప్రిల్ 8వ తారీఖున. క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ అంటే ఇప్పుడు 3 ఇయర్స్ ఎల్ఎల్బి వాళ్ళకి డిగ్రీ ఉంటుంది కదండి. డిగ్రీ కాకుండా ఒకవేళ ఇంటర్ మీద మీరు అప్లై చేసినట్లయితే అది రాంగ్ పడినట్లయితే అది చేంజ్ చేసుకోవచ్చు. లేదా ఇంటర్ వాళ్ళు 10th అని పడినట్లయితే లేదా డిగ్రీ అని పడినట్లయితే అవి చేంజ్ చేసుకోవచ్చు. అది ఎప్పుడంటే 8వ తారీఖు మాత్రమే. దీని మీద ఏమైనా కామెంట్స్ ఉంటే కింద తెలియచేయండి, లేదా డైరెక్ట్గా నాతో మాట్లాడడానికి అయితే ప్రయత్నం చేయండి. అలాగే కేటగిరీ 1 మనం చూసినట్లయితే ఈ కేటగిరీస్ అన్ని కూడా వాళ్ళకి ఎనీ టైం మనము మెయిల్ చేయొచ్చు. ఎనీ టైం అంటే ఆఫీస్ వర్కింగ్ అవర్స్లో మనము మెయిల్ చేసినట్లయితే వారు కరెక్ట్ చేయడం జరుగుతుంది. ఆ ప్రాసెస్ ఎలాగనేది ఇప్పుడు చెప్తాను. ఫర్ కరెక్షన్స్ అని చెప్పి ఇక్కడ ఒక 8 ఇవ్వడం జరిగింది. వీటికి సంబంధించి మనము స్కానెడ్ కాపీస్ కూడా వాళ్ళకి పంపాల్సి ఉంటుంది. ఇక్కడ ఏపీ లా సెట్ బ్రాంచ్ ఆర్ సెంటర్ ఏవైనా చేంజ్ చేసుకోవాలనుకుంటే మీరు ఇది స్కాన్ చేసి వాళ్ళకి మెయిల్ ద్వారా పంపాల్సి ఉంటుంది. క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ హాల్ టికెట్, ఇంటర్మీడియట్ ఆర్ డిగ్రీది ఏదైతే ఉందో హాల్ టికెట్ అది పంపినట్లయితే వాళ్ళు చేంజ్ చేయడం అయితే జరుగుతుంది. నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ కానీ, ఫాదర్స్ నేమ్ కానీ, డేట్ ఆఫ్ బర్త్ కానీ, ఈ 3 ఏదైనా చేంజ్ చేయాలంటే ఎస్ఎస్సి మార్క్స్ మెమో స్కాన్ చేసి వాళ్ళకి మెయిల్లో పెట్టాల్సి ఉంటుంది. ఆ ఫార్మాట్ కూడా నేను చెప్తాను, చివరి వరకు చూడండి. అలాగే సిగ్నేచర్ ఏమైనా చేయాలంటే మళ్ళీ సిగ్నేచర్ చేసి మీరు స్కాన్ చేసి వాళ్ళకి పంపాల్సి ఉంటుంది. ఫోటోగ్రాఫ్ కూడా అంతే, మళ్ళీ దిగి వాళ్ళకి పంపించాలి. అలాగే క్వాలిఫైయింగ్ హాల్ టికెట్ నెంబర్, ఏదైనా హాల్ టికెట్ నెంబర్ మీరు చేంజ్ చేసుకోవాలనుకున్నట్లయితే ఈ మధ్య ఒకరు చెప్పారు ఒక చిన్న నెంబర్ చేంజ్ అయిందని చెప్పి. సో అలాంటివి కూడా మీరు స్కాన్ చేసి మళ్ళీ వాళ్ళకి పంపించవచ్చు. అలాగే కమ్యూనిటీ ఏదైతే ఉందో అది కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు. అంటే క్యాస్ట్ ఏదైతే ఉందో అది కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు. దానికి సంబంధించిన సర్టిఫికేట్ అయితే మీకు పంపాలి. ఒకసారి ఏ విధంగా పంపాలి అంటే ఇక్కడ హెల్ప్ డెస్క్ లాసెట్ apshe.org ఉంది కదా, దీనికి మనం పంపించాల్సి ఉంటుంది. ఒకసారి జీమెయిల్కి మనం వెళ్ళినట్లయితే ఇక్కడ వాళ్ళ హెల్ప్ డెస్క్ మెయిల్ అనేది ఇక్కడ ఇచ్చేయాల్సి ఉంటుంది. కింద అక్కడ సబ్జెక్ట్ దగ్గర ఏం రాస్తారంటే మీకు ఏదైతే ప్రాబ్లం ఉందో అది ఇక్కడ పెట్టండి. నేను ఎగ్జాంపుల్గా ఫాదర్స్ నేమ్ చేంజ్ అని చెప్పి లేదా కరెక్షన్ అని చెప్పి ఇక్కడ సబ్జెక్ట్లో ఇక్కడ ఈ విధంగా ఇవ్వడం జరిగింది. అయితే వీళ్ళే ఏం చెప్తున్నారంటే ఖచ్చితంగా ఏ ప్రాబ్లం మీరు రెక్టిఫై చేసుకోవాలన్నా సరే చెప్పడం జరిగింది. క్లియర్లీ మెన్షన్ పేమెంట్ ఐడి, ఇవన్నీ కూడా నేను ఆల్రెడీ రాశాను. ఇది కాపీ చేసి మీరు ఈ విధంగా అక్కడ పేస్ట్ చేసేయచ్చు. పేమెంట్ ఐడి, క్వాలిఫైయింగ్ ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఇవ్వాలి. ఏ మిస్టేక్ అయినా సరే మీరు ఇవ్వాల్సిందే. కింద ఈ విధంగా రాయండి, ప్లీజ్ చేంజ్ ఫాదర్స్ నేమ్ ఇన్ మై అప్లికేషన్ ఫామ్ అని చెప్పి ఇక్కడ మీరు అటాచ్ చేయండి. ఏదైతే స్కానెడ్ కాపీ వాళ్ళు అడిగారో అది అటాచ్ చేసి వాళ్ళకి సెండ్ చేసినట్లయితే వాళ్ళు ఇమీడియట్గా యాజ్ పాసిబుల్ ఇమీడియట్గా వాళ్ళు చేంజ్ చేసే అవకాశం అయితే ఉంది. ఇక్కడ కూడా మనం టీజీలోకి వచ్చేసినట్లయితే సేమ్ ప్రాసెస్ అండి. ఇది కూడా ఇక్కడ laset.tgch@gmail.comకి మనము స్కాన్ చేసి పంపించాల్సి ఉంటుంది. కేటగిరీ 1 అయితే మనం మెయిల్ ద్వారా పంపించుకోవచ్చు. కేటగిరీ 2 ఎప్పుడు చేంజ్ చేసుకోవచ్చు అంటే మనకు మే 3వ తారీఖు నుంచి మే 8వ తారీఖు మధ్యలో మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ అయితే 1 డేనే వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఇక్కడ తెలంగాణ చూస్తే మనకు సుమారుగా ఒక 1 వీక్ అయితే ఇక్కడ టైం ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ మీరన్నీ కూడా మీకు మీరుగానే చేంజ్ చేసుకోవచ్చు కేటగిరీలో. కేటగిరీ 1 కేటగిరీ 2లో లేనివి ఇంకా చేంజ్ చేసుకోవాలంటే అది ఇంకా సాధ్యం అవ్వదు అని చెప్పి అయితే వీళ్ళు చెప్పడం అయితే జరుగుతుంది. సో ఈ విధంగా అప్లికేషన్ ఫామ్లో అయితే మీరు ఏమైనా ఎర్రర్స్ ఉన్నట్లయితే అవి చేంజ్ చేసుకోవచ్చు. ఇది వీడియో. ఏదైనా కామెంట్స్ ఉన్నట్లయితే నాతో ఆ కింద కామెంట్స్ చేయండి, లేదా నాతో డైరెక్ట్గా మాట్లాడాలంటే కాల్ మీ 4 అనే యాప్ ఉండడం జరుగుతుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. అలాగే మనీ లోడ్ చేసుకోండి. నిమిషానికి 3 రూపీస్ అయితే నేను ఛార్జ్ చేయడం జరుగుతుంది. అక్కడ నుంచి ఎంతసేపు అయినా మీరు నాతో మాట్లాడొచ్చు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.